హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ಎಲ್ಲರಿಗೂ వరమహాలక్ష్మి ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో యాక్చువల్గా చాలా మంది ఇప్పటికే ఏంటి వరలక్ష్మి వ్రతం చేసుకోలేదా, ఎందుకు ఏంటి అని చాలా మంది నాకు మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆబ్వియస్గా ఇది నెక్స్ట్ డే రిలీజ్ అవుతుంది కాబట్టి వీడియో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పి. అలా ఏం లేదండి. యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల నేను ఈ వీక్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను. బట్ ఫర్ డామ్ షూర్ నేను నెక్స్ట్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అన్ని ప్రిపరేషన్స్ కూడా నేను చేసుకుంటున్నాను. సో కానీ ఈ రోజు కొన్ని రీజన్స్ వల్ల నేను చేసుకోలేకపోతున్నాను అంతే. అందుకోసమే పర్టికులర్గా సెకండ్ వీక్ నేను చేసుకోలేదు. బట్ థర్డ్ వీక్ నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అలా అని మాత్రం ఈ వీక్ అంటే సెకండ్ వీక్ పూజ చేయకుండా అయితే నేను ఉండను డెఫినెట్గా. బికాజ్ నేను ఎన్నో ఇయర్స్ నుంచి వరలక్ష్మి వ్రతం అనేది నేను సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాను. సో అది కూడా ఎస్పెషల్గా సెకండ్ వీక్ చేయడమే నాకు అలవాటు మ్యాక్సిమం. బట్ ఈసారి కుదరట్లేదు కాబట్టి థర్డ్ వీక్. బట్ స్టిల్ ఇంట్లో నేను పూజ చేయకుండా అయితే ఉండను. ఇంట్లో చిన్నగా అమ్మవారికి ఏమైనా వంట నేనే వండి ఇలా అన్ని చేసి కానీ పెడతాను. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు చాలా మంది వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది ఇంటికి నేను కూడా వెళ్ళి తాంబూలం తీసుకొని రావాలి. సో ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం నేను ఇంట్లో చిన్నగా చేసుకొని అండ్ వెళ్ళి తాంబూలం తీసుకొని వస్తాను. బట్ నెక్స్ట్ వీక్ నా వరలక్ష్మి వ్రతం అండ్ నా బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సో ఫస్ట్ నేను ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫస్ట్ చేసిన పని అదే. సో నెక్స్ట్ వెళ్ళి పూజకి కానీ వంటకి కానీ అన్ని రెడీ చేసుకోవాలి. దానికన్నా ముందు కొంచెం నేను రెడీ అయిపోయి దాని తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. కమ్ లెట్స్ గెట్ రెడీ. డార్క్ స్పాట్స్ అనేది చాలా కామన్. మేబీ సన్ ఎక్స్పోజర్ నుండి అయి ఉండొచ్చు, లేకపోతే యాక్నే వల్ల అయి ఉండొచ్చు. సో చాలా రీజన్స్ వల్ల డార్క్ స్పాట్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది. కానీ ఆ డార్క్ స్పాట్స్ని ట్రీట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నేను చాలాసార్లు ఆల్రెడీ చెప్పాను అండ్ నేను రెగ్యులర్గా వాడుతున్నాను. రిజల్ట్స్ అయితే చూశాను. సో ఇట్స్ నన్ అదర్ దాన్ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్. 100% ఆర్గానికలీ సోర్స్డ్ టర్మరిక్ వాడతారు. అంతేకాకుండా 10% ఆఫ్ గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% ఆఫ్ నియాసినమైడ్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ కదా. సో ఇదేం లేదండి, ఒక 2 to 3 drops ఆఫ్ సిరమ్ని తీసుకొని ఓవరాల్ మీ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది అండ్ క్విక్గా మీ స్కిన్కి అబ్జర్వ్ కూడా అవుతుంది. అండ్ హిమాలయ స్వరాస టర్మరిక్ వల్ల మీ స్కిన్ డార్క్ స్పాట్ని న్యాచురల్గా రిమూవ్ చేసేస్తుంది. అందుకే ఇది మీ స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది. ఇది మన స్కిన్ డల్నెస్ని రెడ్యూస్ చేస్తూ స్కిన్ రేడియన్స్ని 100 times టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్తో బూస్ట్ చేస్తుంది. ముందు నేను చెప్పినట్టు నాకైతే చాలా పర్ఫెక్ట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు ఇన్స్టెంట్గా 30% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఇది నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. అంతేకాకుండా హిమాలయ వెబ్సైట్ అండ్ హిమాలయ యాప్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకొని రెడీ అయిపోయి నెక్స్ట్ పూజకి వెళ్ళిపోవాలి. కిందకు వెళ్ళిపోయింది. ఇట్స్ ఓకే బికాజ్ నేను నెక్కి అప్లై చేస్తా. సర్క్యులర్ మోషన్లో మీరు ఇలా మసాజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇదన్నమాట. సో నేను ఇప్పుడు వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేస్తాను. వెంటనే వెళ్ళి పూజ చేసేస్తాను. యాక్చువల్గా మొత్తం రెడీ అయిపోయి చేసుకుందామా అని అనుకున్నాను. బట్ ఎందుకో ఫుల్ రెడీ అవ్వడానికన్నా ముందు మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని దాని తర్వాత రెడీ అయిపోయి పూజ చేద్దామని అనుకున్నాను. అందుకోసమే యాక్చువల్గా అటు పూజది కూడా ఆల్మోస్ట్ రెడీ చేశాను. ఇంకొంచెం చేయాలి డెకరేషన్ అంతా తర్వాత. కానీ దానికన్నా ముందు సేమియా పాయసం చేసేద్దాం అనుకున్నాను. సో సేమియా పాయసం అండ్ పులిహోర చేస్తున్నాను. సో ప్రస్తుతానికైతే సేమియా పాయసం రెడీ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత పులిహోర చేసేసి దాని తర్వాత నార్మల్ పూజ చేయాలి. పూజకి పెట్టాలి కాబట్టి. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకుంటున్నాను.
కాసేపట్లో హరిణి వస్తుంది. సో ఇందాక స్టాప్ చేసా వై బికాజ్ లేకపోతే నా డ్రై ఫ్రూట్స్ అన్నీ మాడిపోలేదు, అందుకోసమే టక్కని స్టాప్ చేసేసాను. సో ఇందాక చెప్పినట్టు కాసేపట్లో హరిణి వస్తుంది. సో ఐ థింక్ తను కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది, తొందరగా చేసేసుకోవచ్చు. అండ్ ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా. సో అమ్మకి కూడా జిమ్కి వెళ్ళాడు, జిమ్ నుంచి వచ్చేస్తాడు. సో ఆ లోపల ఇవన్నీ నేను రెడీ చేసేసుకుంటే అంత సెట్ అయిపోతుంది. సో ఇట్స్ గెటింగ్ రెడీ. Good morning. Happy Varalakshmi Vratan. Oh, no. No. సో సింపుల్గా వరలక్ష్మి వ్రతం రోజు అంటే సెకండ్ వీక్ సింపుల్గా అయిపోయింది, అంటే ఇంట్లో చేసుకున్నాము. బట్ నెక్స్ట్ వీక్ వెయిట్ చేస్తూ ఉండండి. ఆబ్వియస్గా నేను ఎవ్రీ ఇయర్ చేసుకున్నట్టు నేను చేసుకుంటాను. అండ్ మీ అందరికీ అమ్మవారి కటాక్షం మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇప్పుడు వెళ్ళి తిందామా? పొద్దున్న నుంచి లేదు ప్రసాదం అంతే కాదు, ఫుడ్ కూడా ఓకే. యా ప్లీజ్ విల్ గో అండ్ ఈట్. జున్నికాడికి పాయసం కావాలి. మా బేబీ అడుగుతుంది పాపం, అడుగు తినిపించొచ్చో లేదో కూడా తెలియట్లేదు నాకు. జున్ను ఏం కావాలి? పాయసం కావాలా? పాయసం. అమ్మయ్యా ఇంకా నాకుతున్నాడు. వాడికి నచ్చుంటది. ఇది పరిస్థితి. మంచిగా తిని కూర్చొని మూవీ చూస్తున్నాడు. సో ఫైనల్ గా రెడీ అయిపోయి బయటికంటే అదే వెళ్ళి తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళేసి కొంచెం తొందరగా ఇంటికి వచ్చేసి చాలా యాక్చువల్ గా టైర్డ్ అయిపోయింది. అదేంటో తెలియదు, సింపుల్ గా ఉంది. కుకింగ్ కొంచెం మీకు చూపించలేదు ఎందుకంటే ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం కుకింగ్ చేసుకొని తినేయడానికి కూడా చూపించలేదు. వై బికాస్ వి వర్ సో హంగ్రీ. సో అయిపోయాగానే తినేసి కూర్చున్నప్పుడే చూపించింది వీళ్ళు మూవీ చూసేది. కాసేపు టైర్డ్ అయిపోయాం కాబట్టి అట్లా చూసుకుంటూ కూర్చుండిపోయాము. దాని తర్వాత ఇంకా టైం అయిపోతుంది అని చెప్పి రెడీ అయిపోయి బయలుదేరాము. సో అదేంటో తెలీదు, ఎక్కువ వర్క్ చేయకపోయినా టైర్డ్ అనిపించేస్తుంది. బట్ ఇట్స్ ఓకే. స్లీపీ అసలు. అవును. సో అదనమాట. ఫర్దర్ గా యాక్చువల్ గా ఎలాగో ఇంకో మంచిగా ఇలా అన్ని రెడీ చేసుకోవాలి కదా. సో వీలైతే ఆ ప్రిపరేషన్ వీడియోస్ కూడా చేస్తాం. మంచిగా ప్లాన్ చేయకపోయినా ఏదో ఒకటి తీసి అట్లీస్ట్ మంచి ఆడియన్స్ చూపించేస్తే చాలు. కానీ ప్రిపరేషన్ కోసం అవి కొన్ని తీసుకోవడం, లేకపోతే అన్ని అరేంజ్ చేసుకోవడం, సో అవన్నీ కొంచెం వర్క్స్ ఉన్నాయి కదా. సో అవన్నీ కావాలంటే ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు కూడా వీడియో తీసి మీకు చూపిస్తాం. ప్రస్తుతానికి బాయ్. పుచ్చుకుంటున్నామా మా ఇంటికి ఎవరు వచ్చారు? సాక్షాత్ మహాలక్ష్మి. అదైనా పర్లేదే, నువ్వు గట్టిగా మాట్లాడట్లేదు. పొద్దు నుంచి ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యానా?
నేనే ఇప్పుడు చెప్దాం అనుకున్నాను అసలు పసుపు కూడా రాలేదు. అదే అదే వచ్చిన ఆనందంలో ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఎవరికన్నా మర్చిపోయానా శ్రీకాంత్? ఇచ్చినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చినమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. నిజంగానే లక్ష్మీదేవి వచ్చారు. అబ్బా ఇష్టంతా పోయిందనమాట. అదే దిష్టి తీసేసారు ఇక్కడ. ఎవరు వచ్చారు మా ఇంటికి? మహాలక్ష్మి. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇంకో 2 సార్లు చెప్పు. ఓ ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరని అడుగు. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. ఇప్పటిదాకా ఫస్ట్ టైం ఇది జరగడం కదా మామూలుగా